హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు రథసప్తమి కదండి, పాలు పొంగిస్తాం కదా, ఆ పాలల్లో పాయసం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి. ఎవరికైనా అంటే పాయసం రెసిపీ మన ఛానల్లో ఉన్నాయి, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అయితే పాలు మరిగాక సేమియా, జీడిపప్పు, బాదం పప్పు వేసానండి. అంటే సేమియా కొంచెం ఉడికాక బాదం పప్పు, జీడిపప్పు డైరెక్ట్గా వేసాను కట్ చేసి. పాలు కొంచెం వేడి పాలు పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మనకేమైనా పాయసం చిక్కబడినట్టు అనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. కొంచెం కొద్ది పాయసం, గుప్పుడు పాయసం వేసానండి ఇందులో. చూడండి, ఇలా పలుచగా ఉంది, చక్కగా ఉడికిపోయింది. ఇందులో జీడిపప్పును బాదం పప్పు వేసాక చిన్న ఇలాచీ కూడా వేసాను. ఎప్పుడైనా సరే మనం పాయసంలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ పాలు మరిగించుకొని కొంచెం పాలు పక్కన ఉంచుకుంటే మనకి పాయసం గట్టి పడితే ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడికిపోద్దండి, పాలు బాగా మరిగి ఉంటాయి కాబట్టి. ముద్దగా చేసేసుకోకూడదు, అటు పాలు చిక్కగా ఉండేవి వాడాలి. ఎక్కువగా నీళ్ళు కలిపిస్తే తినబుద్ది కాదు పాయసం. ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రసాదం. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. అండ్ మామూలుగా మనం ముందు నెయ్యిలో పప్పులన్నీ వేపి అందులో పాలు వేసి చేస్తాను, నేను డైరెక్ట్గా వేసేస్తాను. అండ్ మళ్ళీ వేరే పక్కగా తీయకుండా. ఈసారి ఏంటంటే ఇట్లా డైరెక్ట్ పాలల్లో అన్నీ వేస్తాను. ఇప్పుడు కొంచెం బెల్లం, అంటే పొయ్యి ఆపేసాను, ఇక్కడ పొయ్యి ఆపేసి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పొయ్యి ఆపకుండా మనం బెల్లం యాడ్ చేస్తే పాలు ఇరిగిపోతే, పంచదార అనుకోండి యాడ్ చేసుకోవచ్చు అట్లా. కానీ బెల్లం పాయసంకైనా పరమాన్నానికైనా సరే ఈ మొత్తం ఉడికిపోయినాక ప్రాసెస్ అంతా అయ్యాక బెల్లం యాడ్ చేసుకోవాలి పొయ్యి ఆపేసి. అంటే పాలు కొంచెం పక్క తీసాను కదా, అవి వేసాను. అవి వేయకపోయినా పర్వాలేదు, బాగా పలచగానే ఉంది, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి బెల్లం అంతా కరిగాక ఇదిగోండి ఇలా కలర్ వస్తుంది. ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు బెల్లం. ఇట్లా తొందరగా అయిపోయే నైవేద్యాల్లో ఇది ఒకటి. మనకి ఎప్పుడైనా ఇట్లా పాలు తొందరగా చేయాలి పిల్లలకి ఏదైనా స్వీట్ అనుకున్నా కూడా చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.